హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్లో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో, మన పర్సనల్ గ్రూప్ ఛానల్లో ఎటువంటి ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే మార్కెట్లో హెవీగా గ్యాప్ అప్ అవ్వడం వల్ల మార్కెట్ ఏం చేస్తుంది అంటే ఐదర్ మోస్ట్ ట్రేడ్స్ ఏం చేస్తుంది అంటే ట్రాపింగ్ కి దారి తీస్తుంది. సో ఆ ట్రాపింగ్ లో మనం ఎందుకు పడాలి అన్నట్టు నేను ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఇవాళ సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో అలాగే ట్రాపింగ్ అనేది కంటిన్యూస్ గా జరిగింది. మార్నింగ్ కూడా జరిగింది, ఈవినింగ్ కూడా జరిగింది. కంప్లీట్ సైడ్ వేస్ అయ్యి ప్రీమియం మెల్టింగ్ అనేది జరిగింది. అలా అని నేనేం చేశాను అంటే మన లాస్ రికవరీ గ్రూప్ ఉంటుంది కదా, నిన్న కాల్ పొజిషన్ అనేది హోల్డ్ చేయించాను. సో ప్రాఫిట్ అనేది 5,52,000 అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇది 5,52,000 ప్రాఫిట్ అయిందని మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ లో ప్రాఫిట్ అవుతుంది అనే అదొక ప్రూఫ్. అంతేగాని నేనంత ప్రాఫిట్ ఇస్తాను, నా దగ్గర రండి అని నేను చెప్పట్లేదు. ఓకేనా అండి? అండ్ ఇవాళ లాస్ రికవరీ గ్రూప్ లో వచ్చేసి సెన్సెక్స్ ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. 500 లో ట్రేడ్ ఇచ్చాను. ఎగ్జిట్ అనేది 680 లో అయింది. సో టోటల్ ప్రాఫిట్స్ అనేవి 180 పాయింట్స్ అనేవి లాస్ రికవరీ గ్రూప్ లో క్యాప్చర్ చేశాం. ఇంకోటి, లాస్ రికవరీ గ్రూప్ లో ఒక ట్రేడ్ పొజిషన్ నేను హోల్డ్ చేశాను. దాని గురించి అది రేపైనా ఎల్లుండైనా మాట్లాడతాను. అది ఎగ్జిట్ అవుతేనే మాట్లాడతాను నేను. ఓకే, అది ఐదర్ లాస్ లో ఎగ్జిట్ కానివ్వండి, ప్రాఫిట్ లో ఎగ్జిట్ కానివ్వండి, అది రేపైనా కానివ్వండి, ఎల్లుండైనా కానివ్వండి, దాని గురించి నేను మాట్లాడతాను. ఓకే, ఇవాళ 2 ట్రేడ్స్ ఇచ్చాను. ఒక ట్రేడ్ అనేది ప్రాఫిట్ బుకింగ్ గా అయిపోయింది. అండ్ ఇంకో ట్రేడ్ ఏమైంది అంటే, ట్రేడ్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ బ్లాక్ జరిగిన తర్వాత ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ జరిగి మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే మేము ఎక్కడ ట్రేడ్ తీసుకున్నామో అక్కడ వచ్చినా కానీ సైడ్ వే ప్రీమియం మెల్టింగ్ వల్ల మాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇవాళ జరగలేదు. ఆ పొజిషన్ అనేది రేపటికి హోల్డ్ ఉంచాం. ఓకే, ఇప్పుడు దాని తర్వాత సెన్సెక్స్ లో ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, సింపుల్ గా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ మీద గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది, కానీ ఇన్ డిసిజన్ క్యాండిల్ ఫామ్ చేసింది. రీటెస్ట్ రివర్సల్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ ఇలా మొత్తం ప్రాఫిట్ అనేది కంటిన్యూగా మనకు జరిగిందండి. సో ఇలా ఇవాళ నేను మార్కెట్ లో ట్రేడ్స్ అనేవి క్లోజ్ చేసేసాను. ఇప్పుడు రేపేంటి? ఇప్పుడు ఇవాళ అయితే సైడ్ వేస్. రేపేంటి? చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, మార్కెట్ లో ఇవాళ ఇంత గ్యాప్ అప్ చేసింది కదా, చేసిన తర్వాత ఇంత ఫాల్ అయింది కదా, ఇక్కడ కూడా గ్యాప్ ఉంది, ఇది కవర్ చేస్తది అని చాలా మంది అనుకుంటున్నారు. ఎస్, ఇది కవర్ చేస్తది. బట్ ఏంటి అంటే, దేర్ విల్ బి ఏ షార్ట్ టర్మ్ మూమెంట్, షార్ట్ టైం మూమెంట్, నాట్ టర్మ్, షార్ట్ టైం మూమెంట్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మార్కెట్ లో రేపైనా కానివ్వండి, ఎల్లుండైనా కానివ్వండి, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఇవాళ మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకుంది. బట్ ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్స్ వల్ల మూవ్మెంట్ అనేది జరగలేదు. రేపు ఎప్పుడైనా కానివ్వండి, ఇది ఒక్కటే లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. రేపు ఎప్పుడైనా కానివ్వండి, ఎల్లుండి ఎప్పుడైనా కానివ్వండి, దీని కింద 59, ఒక్క నిమిషం, 59, 59,994 లెవెల్ అనేది బ్రేక్ డౌన్ పాయింట్ బ్రేక్ అయ్యింది కాబట్టి ఇది యాజ్ ఎ బ్రేక్అవుట్ పాయింట్ లాగా వర్క్ చేయాలి. ఇక్కడ ఎక్కడ బ్రేక్అవుట్ పాయింట్ లాగా వర్క్ చేయకుండా ఇది ఇవాళ ఏం చేసింది అంటే, సింపుల్ గా రెడ్ క్యాండిల్స్ తో క్లోజ్ చేసింది. దీని మీనింగ్ ఏంటి అంటే, బ్రేక్ డౌన్ పాయింట్ బ్రేక్ అయ్యింది, ఇక్కడ ఇది ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది కాబట్టి దేర్ విల్ బి అ మూవ్మెంట్ ఆఫ్ డౌన్ ట్రెండ్. ఓకే, ఇది ఒకటి ఫిక్స్. రేపు ఎప్పుడైనా, ఇవాళైతే మార్కెట్ అయిపోయింది, ఇంకా కంటిన్యూ చేయలేదు కాబట్టి, రేపు ఎప్పుడైనా గ్యాప్ అప్ అయ్యిందే అనుకోండి, సపోజ్ గ్యాప్ అప్ అయ్యిందే అనుకోండి, సింపుల్ గా ఏం చేయాలి అంటే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఇది ఉంది కదా, దీని మీదికి వెళ్ళి రీటెస్ట్ చేసి రివర్సల్ చేస్తే, ఇక్కడ ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్, అది కూడా వ్యాలిడ్ జరిగితేనే బయ్యింగ్. అలా జరగకపోతే మార్కెట్ లో ఇమీడియట్ సెల్లింగ్ అనేది షూట్ అవుతుంది. ఆ షూట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే 59,994. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీలో కనుక మనం అనాలిసిస్ చూసుకున్నట్లయితే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది ఇక్కడ ఎక్కడో ఉంది. ఓకే, ఇవాళ మార్కెట్ లో ఇదే సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, కానీ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. బట్ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ లేటెస్ట్ రివర్సల్ అనేది లేదు, ఎక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగింది లేదు. అండ్ రేపు కనుక మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అంటే, బ్యాంక్ నిఫ్టీతో పాటు నిఫ్టీ కూడా 25,623 లెవెల్ బ్రేక్ చేయాలి కిందికి, అలా అయితే సెల్లింగ్. అలా కాకుండా బ్యాంక్ నిఫ్టీతో పాటు డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది 2577 ఇది బ్రేక్ చేయాలి. దీంతో పాటు మన బ్యాంక్ నిఫ్టీ అనేది 6217 ఈక్వల్ గా బ్రేక్ చేస్తేనే బయింగ్ కన్ఫర్మేషన్, ఐదర్ సెల్లింగ్ కన్ఫర్మేషన్. అలా కాకుండా మధ్యలో ఈ రెండు లెవెల్స్ లో ఎక్కడైనా మధ్యలో ట్రేడ్ చేస్తే
నో ట్రేడ్ మార్కెట్ లో. ఓకేనా అండి? ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెన్సెక్స్ లో కూడా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎక్కడో ఉంది. ఓకే, దాని తర్వాత సెకండ్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. ఇవాళ బ్రేక్ డౌన్ పాయింట్స్ అన్ని బ్రేక్ చేస్తూ పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ మనకి ఏం దొరికింది? ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ పాయింట్ దొరికింది. ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ కూడా ఇక్కడ రెడ్ క్యాండిల్స్ తో బ్రేక్ చేసింది. సో రెడ్ క్యాండిల్స్ తో బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ ఏం జరగాలి? సెల్లింగ్ జరగాలి. బట్ ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ చేసింది కాబట్టి దిల్ బి ఇండిసిజన్. సో రేపు మార్కెట్ లో బయ్యింగ్ వెళ్ళాలి అంటే కూడా ఈ లెవెల్ అనేది మనకు ఇంపార్టెంట్. చాలా మంది డౌట్ పడుతుంటారు నేను ఏమేమి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నా అని. ప్లీజ్ మీరు ఏం చేయండి అంటే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6 వి కంప్లీట్ అనాలిసిస్ వీడియోస్ చూడండి. అండ్ నా దగ్గర నేను ప్రిపేర్ చేసినవి నా 12 years ఎక్స్పీరియన్స్ లో నేను నేర్చుకున్నవన్నీ నేను మా పీడిఎఫ్స్ అన్ని క్రియేట్ చేసి పెట్టాను. ఈ పీడిఎఫ్స్ కావాలన్నా మీరు కామెంట్ పెట్టండి పీడిఎఫ్ అని, లేకపోతే నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి పీడిఎఫ్ అని వాట్సాప్ లో. నేను పీడిఎఫ్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తానండి. అండ్ ఈ లెవెల్స్ అన్ని మీరు ఫోకస్ చేయాలి. సెన్సెక్స్ ఈ లెవెల్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ ఇవి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నిఫ్టీ ఈ లెవెల్స్ ఇవి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మార్కెట్ లో ఈ లెవెల్స్ పైన మనం ట్రేడ్ చేయాలి అండి. ఇఫ్ దెర్ ఇస్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్అవుట్ అయినా కానివ్వండి, బ్రేక్ డౌన్ అయినా కానివ్వండి, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అయినా కానివ్వండి, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అయినా కానివ్వండి, ట్రెండ్ లైన్స్ అయినా కానివ్వండి, ఏమైనా కానివ్వండి, మన మార్కెట్ లో ఈ లెవెల్స్ మీ దగ్గర వచ్చే ఫామ్ అవుతుంది. దానికి ఎక్స్పెక్ట్ అండి. ఓకేనా? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.